సిమ్లా మిర్చి గుడ్డు పొరటు. ఆ దాకా తీసుకో. ఇదా దాకా తీసుకున్నావు కదా, పొయ్యి వెలిగించు. 8 గంటలు నూనె. జీలకర్ర వేస్తాను అబ్బాయి. పచ్చిమిరపకాయ ముక్కలు, చిన్న చిన్న ముక్కలు. కరివేపాకు. పసుపు వేస్తాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉప్పు వేద్దాం. ఇక ఉల్లిపాయలు వేస్తాం. అంతే, అలాగే ఇవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అబ్బాయి. టమాటా ముక్కలు వేస్తాం. కారం వేస్తాను. మూత పెట్టి కాసేపు మగ్గని. సిమ్లా మిర్చి చిన్న చిన్న ముక్కలు చేసాం, అంటే క్యాప్సికమ్. కోడిగుడ్లు 7 గుడ్లు తనాలు. ఇదిగో అబ్బాయి, దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే అబ్బాయి, గరం మసాలా, మిరియాల పొడి, ఇదిగో ఇప్పుడు మెల్లగా కలుపుతాండు. మెల్లగా వెళ్ళి మెల్లగా కలుపు. దీంట్లో ఈ కోడిగుడ్ని ఇలా తీసేసాం అనుకోరా, ఎలా ఉంటుంది అంటే నన్ను చూసా ఇలా అందం వస్తుంది. ఓకే, ఇలాగ ఇది ఇయ్యాలా పైన? అది ఎందుకు అలాగంటే చూడు ఎంత అందంగా ఉందో. కొంచెం కొత్తిమీర వేయమ్మా ఇందులోనే. తీసేచ్చా?
పూర్తిగా డ్రై కాకుండా తడి ఉంది కాబట్టి ఏమవుతుందంటే టేస్ట్ చాలా రుచి చాలా బాగుంటుంది. అదిరిపోద్దే. అదిరిపోతే ఎందులో నుంచి రైస్ ఇంకా ఏ రోటీ ఎందులోనే సరే రుమాలి రోటీ, చపాతి, పరోటా, ఆమ్లెట్ తినొచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఏం చేస్తున్నాం? వెన్నపూస వేస్తున్నాం. కరిగిపోతాం ఇంకా. అదే అబ్బాయి పైన కొత్తిమీర, ఈ గుడ్డు కూడా కొంచెం తురిమే, కొంచెం జాగ్రత్తగా, కొంచెమే. సిమ్లా మిర్చి కోడిగుడ్డు పొరుట ఎలా తయారు చేసామంటే ముందుగా ఒక దాకా పొయ్యి మీద పెట్టి 8 గంటలు నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఆ తర్వాత 1.5 స్పూను ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా ముక్కలు, కారం వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న సిమ్లా మిర్చి వేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత 7 గుడ్ల సొన తీసి గరం మసాలా, మిరియాల పొడి వేసి గిలకొట్టుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన 3 గుడ్లు చిన్నగా తరిగి పైన వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని వెన్నపూస వేసి ఒక గుడ్డు పైన తురుముకోవాలి. పైన కొత్తిమీర చల్లుకుంటే సిమ్లా మిర్చి గుడ్డు పరోటా రెడీ.